ఇక బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాసం తీర్మానంలో టీడీపీ నెగ్గింది. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఎమ్మెల్యే కొండయ్య కీలక సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వైసీపీ శిబిరంలో ఉన్న నలుగురిని అనూహ్యంగా తమ వైపు తిప్పుకున్నారు. ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే కొండయ్య ఓట్లతో పాటు ఆమంచి వర్గం 5 కౌన్సిలర్లతో కలుపుకొని 26 ఓట్లతో అవిశ్వాసంలో నెగ్గారు. అయితే వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబుపై కూడా 27 మంది అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గిందని ఆర్టీఓ చంద్రశేఖర్ నాయుడు తెలిపారు. నివేదన జరుపుతుంది. మనకి 22 మంది సభ్యులు కలెక్టర్ గారికి నివేదన జరుపుతుంది. దాని ప్రకారం ఏదైతే నియమ నిబంధనలు ఉంటాయో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారము 14 క్లియర్ వర్కింగ్ డేస్ను చేసి అన్ని చట్టాలను అన్ని నియమాలను పాటిస్తూ ఈరోజు మనం పూర్తిగా అవిశ్వాస తీర్మానాన్ని సభ్యుల అంగీకారంతో చేపట్టడం జరిగింది. దాంట్లో చైర్మన్కు మద్దతుగా అవిశ్వాస మద్దతుగా 26 మంది ఓటింగ్ చేశారు. అలాగే వైస్ చైర్మన్కు మద్దతుగా అవిశ్వాస తీర్మానానికి 27 మంది ఓటింగ్ జరిగింది. సో వాళ్ళు ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారో అది దాన్ని కంప్లీట్ చేస్తాం ప్రాసెస్ను. ఇద్దరు కూడా ఈ అవిశ్వాసంలో వాళ్ళిద్దరు కూడా అంటే దాన్ని ఏమంటారు నాకు తెలియదు కానీ చేయడం అందరం కలిసి ప్రకటించాం ఈ అవిశ్వాస తీర్మానాన్ని. అలాగే మరొక వైస్ చైర్మన్ గారు ఉన్నారు, వారు ఇప్పుడే రిజైన్ లెటర్ కూడా ఇచ్చారు. ఈ పద్ధతిలో జరగడం జరిగింది. ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ యొక్క ఆలోచన ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ వచ్చింది, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పక్క నుంచి బీజేపీ అందరూ కలిసి అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుంది. కాబట్టి మెజారిటీ ఆఫ్ కౌన్సిలర్స్ అందరూ కూడా అభివృద్ధిని కోరుకొని ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి ఓటేయడం జరిగింది. చీరాల మున్సిపల్ కార్యాలయము, మున్సిపల్ కౌన్సిల్ ఏదైతే ఉందో చైర్మన్, వైస్ చైర్మన్ ప్రత్యేకంగా వాళ్ళిద్దరి మీద అవిశ్వాస తీర్మానం కౌన్సిలర్స్ పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారు అని ఆరా తీస్తే అసలు అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు, ఫండ్స్ యూటిలైజేషన్ సరిగ్గా లేదు, చీరాలలో అభివృద్ధి అనేది ఏమి జరగట్లేదు, పైపెచ్చు మహిళా కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున అసభ్యకర ప్రవర్తన ఉండడం అనేది